చిన్ని సంతోషం కోసం స్కూల్ చూడాలనుకుంటుంది అని చందు చిన్నిని వాళ్ళ స్కూల్కి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ మా నాన్న నిన్ను ఈ స్కూల్లో జాయిన్ చేస్తే నువ్వు ఈ బెంచ్ మీదే కూర్చోవాలి అనేది చెప్పి ఇద్దరు పేర్లు చిన్ని చందు అని అయితే రాస్తాడు. భలే రాసేవే అని చెప్పి సరదా పడిపోతుంది. ఇంక రా వెళ్ళిపోదామని అయితే చందు చెప్తూ ఉంటే ఈ చిన్ని వినిపించుకోకుండా కరెస్పాండెంట్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడున్న మైక్లు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఇది టైగర్ రూమ్ అని చెప్పాను కదా అని అయితే అందరికీ వినపడుతుంది అని ఇంకా పరిగిస్తూ ఉంటారు. ఇక సెక్యూరిటీ కూడా చూస్తాడు. ఇంకా ఏముంది, కరెస్పాండెంట్కి పట్టిస్తాడు. ఇంకా ఆయన స్కూల్ని ఇంత గందరగోళం చేసేశారు, అసలు తెలియకుండా వచ్చారు అంటే మీరు ఏమైనా చేస్తారు అని చందుకు కూడా టీసీ ఇచ్చి పంపించేస్తారు. చిన్ని చందు ఇద్దరు కలిసి స్కూల్లో చేసినవి మొత్తం సత్యంకి చెప్తాడు కరెస్పాండెంట్. ఇంకా ఏముంది, చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కేవలం చిన్ని వలన ఇదంతా జరిగింది అని సత్యం అనుకుంటూ ఉంటాడు. చందు కూడా బాగా ఫీల్ అవుతుంది. ఇక చిన్ని కూడా నా వల్లనే కదా చందుకి ఈ పరిస్థితి వచ్చింది, చక్కగా చదువుకునేవాడు, ఇప్పుడు నేను అడిగిన దానివల్ల నా సరదా కోసం తన స్కూల్ అని చిన్ని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి సత్యం ఇద్దరి విషయంలో ఏం చేయబోతాడనేది